హాయ్ ఫ్రెండ్స్, ఏపీలో డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళల యొక్క కుటుంబ సభ్యులకైతే జాబు మేళా అంటూ మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏపీలో డ్వాక్రా సంఘాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న కూటమి సర్కార్ ఇవాళ మరొక కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇప్పటికే రుణాలు, ఇతర సహాయం చేస్తున్న ప్రభుత్వం తాజాగా వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా డ్వాక్రా కుటుంబాల్లో నిరుద్యోగులకు యువత ఉంటే వారి కోసం ప్రత్యేక జాబ్ మేళాలు నిర్వహించబోతుందని మనకైతే కూటమి సర్కార్ అయితే చెప్పబోతుంది. అదేవిధంగా మనకు పట్టణాల్లోని డ్వాక్రా కుటుంబాలలో నిరుద్యోగ యువత కోసం జిల్లాల వారీగా 100 ప్రత్యేక జాబు మేళలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఏడాది గడువు పెట్టుకుంది. ఈ ఏడాదిలోగా ప్రతి జిల్లాలోనూ డ్వాక్రా కుటుంబాల్లోని నిరుద్యోగు యువత కోసం జాబు మేళాలు నిర్వహించాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మాకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే జాబు మేళాలకు డ్వాక్రా కుటుంబ సభ్యుల్లోని నిరుద్యోగ యువత ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా మనకైతే వెల్లడించడం అయితే జరిగింది. కొత్త జిల్లాలో ప్రాతిపదికన ఒక్కో త్రైమాసికానికి ఒక్కొక్క జిల్లాలో ఈ జాబు మేళను నిర్వహించాలన్నారు. అంటే ఏడాదిలో జిల్లాలో 4 జాబు మేళాలు నిర్వహిస్తారు. ఇలా ఏడాదిలో 100 జాబు మేళాలకు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం జాబు మేళాల నిర్వహణలో అనుభవం ఉన్న నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీతో మెప్మా ఒప్పందం తీసుకుంటుందని అయితే చెప్పవచ్చు. ఈ సంస్థ ఏడాదికి 20,000 ఉద్యోగాలను అయితే మనకైతే కల్పించబోతుందని చెప్పడం అయితే జరుగుతుంది. ఈ జాబు మేళలో టాటా ట్రెంట్ లిమిటెడ్, అపోలో ఫార్మసీ, హెరిటేజ్ ఫార్మసీ, పేటిఎం, ఇండస్ బ్యాంక్, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్, జస్ట్ డయల్ ముత్తూట్ ఫైనాన్స్, L&T ఫైనాన్స్, రిలయన్స్ జియో, ఇన్ఫోకామ్, మేడ్ ప్లస్, H1 HR సొల్యూషన్స్, ఎంఆర్ఎఫ్ ప్రీమియం హెల్త్ కేర్ సర్వీస్, టాటా స్ట్రేవ్, ఇన్ఫో స్టోర్స్ ప్రైవేట్ లిమిటెడ్, GS4 వంటి సంస్థల్లో పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. డ్వాక్రా కుటుంబాల్లో సభ్యుల అర్హతలను బట్టి ఉద్యోగాలు అయితే కల్పిస్తారు. రేపు శ్రీకాకుళంలో మున్సిపల్ కార్పొరేషన్లో లాంఛనంగా ఈ కార్యక్రమం అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనకైతే ఇప్పుడు ఈ జాబ్ మేళా శ్రీకాకుళం సందర్భంగా ఆయన ఈ 100 జాబులను అయితే డ్వాక్రా సంఘాలలో ఉన్న మహిళల యొక్క కుటుంబ సభ్యులకు, నిరుద్యోగులకు ఈ అవకాశం అయితే కల్పిస్తున్నట్లు కూటమి సర్కార్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి టాపిక్ల కోసం మన ఛానల్ని ఎప్పుడు ఫాలో అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.